మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. ఓజీ సాంగ్ చూసారండి? చూసిన పవన్ కళ్యాణ్ సార్ చూడకుండా సాంగ్స్ చూడకుండా ఎవరైనా ఉంటారా? చూడకుంటే సార్ ఇప్పుడు ఆ సాంగ్ ఇప్పుడు మెట్రోలో వేసారు, ప్రమోషన్ బాగా చేస్తున్నారు అంటే సినిమా సూపర్ హిట్ అయిద్దన్నా లేకపోతే ఏమని వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అంటారు? బాగా హిట్ అవుతుంది బ్రో. పవన్ కళ్యాణ్ సార్ నటిస్తే బ్లాక్ బస్టర్ దా, అది నేను చెప్పుకుంటున్నా. జగన్ అన్న ఏమని కాదు, మీరు ఏమని అనుకోండి కానీ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ అన్న, జై జగన్ అన్న 175 గురించి మనం మాట్లాడుకోకూడదు కానీ జై జగన్ అన్న జగన్ అన్న 170 అన్న, జై జగన్ అన్న. అది 11 అంటే 11 మనం మాట్లాడుకుంటే అన్న ఈసారి 11 వచ్చింది, ఇంకోసారి ఒకటే వచ్చిందని అధికార పక్షాల్లో అన్నారు కదా. ఏమంటారు దానికి మనం ఏమంటారు అనేది ప్రజలే రేపొద్దున్న ఏం చెప్తారు అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు జరిగేది దానికి కూడా మీకు కూడా తెలుసు, అందరికి కూడా తెలిసేది జగన్. అదే ప్రజలు పోయినసారి 151 వచ్చిన మీరు గెలిచారు, 151 గెలిచారు. అదే ప్రజలు ఈసారి మీకు 11 ఇచ్చారు. ఈసారి చూస్తున్న గవర్నమెంట్ ఏందో మరి ఎక్కువ సంక్షేమం ఇచ్చేస్తుంది, మంచి మంచి అన్ని చేస్తుంది, అన్ని మంచిగా చేస్తుంది. ఇప్పుడు సంక్షేమం చూస్తే చాలా బాగుంది. మరి నెక్స్ట్ టైం మీకు ఇస్తారంటారా అది అలాంటి ఓటు? మీరు ఏం చెప్పారంటే సంక్షేమం బాగుంది అంటున్నారు. మీరు చెప్పింది ఏంటంటే అన్ని బాగున్నాయి, పాలన బాగుంది అంటున్నారు కదండి. అన్ని పాలన బాగుంటే ఈ రోజున రేపు ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం కావట్లేదా? సరే బ్రో పవన్ కళ్యాణ్ సార్ ఈ 3 years లో ఏమైనా చేయలేనా? పవన్ కళ్యాణ్ సారు ఆయన కూడా నేను ఆయనకి అభిమానినే. పవన్ కళ్యాణ్ అంటే నేను పుట్టింది మొగల్తూరు, నా పేరు రంగా, నేను పుట్టింది మొగల్తూరు, నాగల రంగయ్య గారు వాళ్ళ అబ్బాయిని నేను పుట్టింది మొగల్తూరులోనే. అయితే మొగల్తూరులో ఏమి చేసినా చేయకపోయినా పక్కన పెడితే మనం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్న రాజకీయం గురించి కదా. ఏం మాట్లాడుతున్నారు? ఏం జరుగుతుంది పాలన? పిఠాపురం ఏం జరుగుతుంది? పిఠాపురంలో ఏం లేదంటారండి ఇప్పుడు అప్డేట్లు, అసలు ఏం చేయట్లేదు అంటారా? సార్ మొన్న రైల్వే స్టేషన్ ఒకటి రెడీ చేశారని విన్నాను, పిఠాపురంలో పాఠశాల కూడా బాగు చేశారని విన్నాను. మీరు అయ్యా చూసారు, న్యూస్ ఏమన్నా? పాఠశాల స్కూల్ అండి, గవర్నమెంట్ స్కూల్ అండి, గవర్నమెంట్ స్కూల్. అవునవును, గవర్నమెంట్ స్కూలే కదండి. కరెక్ట్. నేను ఏం చెప్తున్నా అంటే గవర్నమెంట్ స్కూల్ చేసేది సెంట్రల్ సార్ లేకపోతే స్టేటా? సార్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఫీజు మళ్ళీ రీప్యాక్ చేస్తున్నారు, అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందా స్టేట్ గవర్నమెంట్ చేస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ అండి, స్టేట్ గవర్నమెంట్ కదండి అది ఇచ్చేది. ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకుండా స్టేట్ గవర్నమెంట్ మరి వచ్చేటప్పుడు ఎందుకు చెప్పారండి మీ ఇంట్లో అంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 5,000 ఇస్తానని చెప్పి? పోయినసారి మీ జగన్ గారు కూడా సేమ్ అదే మాట అని చెప్పారు. అవునండి. భారతీ గారు కూడా బయటకు వచ్చి ఈసారి జగన్ అన్న వస్తే మీకు వెళ్ళిపిస్తారని చెప్పారు. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నట్ట? గవర్నమెంట్ అండి. మరి ఇప్పుడు ఇందాక సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు, ఇప్పుడు మీరు చెప్పింది లేదు, మీరు చెప్పింది చెప్పండి. ఏం చెప్పారు ఈయన? మీరు ఇందాక సార్ నేను చెప్తుంది ఫీజు రియంబర్స్మెంట్ గురించి సార్. ఫీజు రియంబర్స్మెంట్ గురించి సార్. పోయినసారి ఏమో లాస్ట్ టైం జగన్ గారు వచ్చే ముందు నేను ఈసారి వస్తే కనుక ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పారు, కానీ ఒకరికే ఇచ్చారు. అప్పుడు భారతీ గారు కూడా ప్రచారంలో ఉన్నప్పుడు ఈసారి జగన్ గారు వస్తే ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే, ఆడబిడ్డలు ఉన్నా మగ బిడ్డలు ఉన్నా కానీ ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పారు, కానీ ఇవ్వలేదు, ఒకరికే ఇచ్చారు, ఇంటికి ఒకరి చొప్పునే ఇచ్చారు. కానీ ఈసారి వచ్చిన గవర్నమెంట్ ఇంట్లో అందరికి ఇస్తున్నారు, అంటే ఇద్దరు ఉంటే ముగ్గురికి ఇచ్చారు, నలుగురు. అవును సార్, టీడీపీ గవర్నమెంట్ బాగానే చేస్తుందని నేను అంటున్నాను, కానీ మీరు వైఎస్ఆర్ గవర్నమెంట్ బాగా చేస్తుందని మీరు అంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఏమంటున్నా అంటే మాకు జై జగన్ అన్న. ఎందుకంటే వారంటీ వ్యవస్థ మా కాళ్ళ దగ్గరికి వచ్చి, మా ఇంటి దగ్గరికి వచ్చి, మా అమ్మ మా అక్క చెల్లెల దగ్గరికి వచ్చి, ఇప్పుడు నేను ఇక్కడ పని చేసుకుంటున్నా డ్రైవర్ కింద, అయినా కూడా మా ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చేవారు, తీసేశారు. ఆరోగ్యశ్రీ తీసేశారు. ఆరోగ్యశ్రీ ఇంకా నడుస్తుంది కదండి, తీసేయలేదండి అన్నాను. లేదండి, ఆరోగ్యశ్రీ తీసేశారు 100%. మీరు అంటే మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంది కదండి. ఓకే, ఎప్పుడు ఈ మధ్యాహ్నం వెళ్ళారండి? ఈ మధ్యన నేను ఒక 2 weeks కింద వెళ్ళండి. ఓకే, లేదండి ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్యశ్రీ తీసేశారు, ఏం లేదండి. ఆరోగ్యశ్రీ తీసేశారు. వాలంటీర్ దగ్గరికి వెళ్దాం సార్. 50 ఇళ్ళకి వాలంటీర్ చొప్పున ఇచ్చారు. వాళ్ళు 50 ఇళ్ళకి వాలంటీర్ సార్ లేదు సార్, లాస్ట్ మీ జగన్ గవర్నమెంట్ లో ఇచ్చారు సార్ అది 50 ఇళ్ళకి. అవును సార్, అంతకుమించి ఎక్కువ ఉన్నా కానీ కొన్ని గ్రామాల్లో తక్కువ ఇల్లులు ఉన్నాయి, ఎక్కువ ఇల్లులు ఉన్నా కానీ అలానే ఇచ్చారు, ఒకళ్ళనే ఇచ్చారు. అప్పుడు వాళ్ళు రోజువారీ చేసుకున్న కూలీల కన్నా ఎక్కువ కష్టపడతారు. మీరు మాట్లాడతాను, నేను మాట చెప్తాను. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం నేను కాంటోన్ని, నా పేరు రంగా అంటారు, వెస్ట్ గోదావరి తణుకు, ఎవరైనా చెప్తే ఎవరికైనా తెలుసు. అయితే
క్యాస్ట్ సర్టిఫికేట్ పొద్దున్న అడిగితే సాయంత్రం తీసుకొచ్చి ఇచ్చారు నాకు. ఇప్పుడు నా మేనల్కి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఒక ఎంఆర్ఓ చుట్టూ తిరగాల్సి వస్తుందండి. ఎంఆర్ఓకి ఆగండి, చెప్పండి సార్. ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళి నేను 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఏం తిరుగుతారు సార్? ముసలోళ్ళు ఎక్కడ తిరుగుతారు సార్? సార్ అదే గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు గారు మొన్న కూడా అనౌన్స్ చేశారు, వాట్సాప్ లో మీరు మెసేజ్ చేస్తే మీకు ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ మీకు పంపిస్తానని చంద్రబాబు గారు వాట్సాప్ లో మెసేజ్ చేయమని చెప్పారు. మీరు చేశారు, అదే ట్రై చేశారా? సార్ చూసుకోండి, ఏంటి చెప్పండి. వాట్సాప్ చూపిమని నేను చెప్పట్లేదండి. చంద్రబాబు గారు నంబర్ ఇచ్చారు, గవర్నమెంట్ నెంబర్ అండి, నేను చేస్తున్నా సార్. అదే నెంబర్ నేను అదే ఒకసారి చూద్దాం సార్. మీరు చూద్దాం. నా బ్రైట్నెస్ పెడతా ఒక్క నిమిషం. అంటే మరి అన్ని తీయాలి కదా. ఇది మా జగన్ ప్రభుత్వం కాదు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వం. అదేనండి ప్రభుత్వం. జై పవన్ కళ్యాణ్, జై చంద్రన్న, ఇంకొక ఆయన ఎవరు, మోడీ గారు, లోకేష్ గారు, మోడీ గారు, మొత్తం ముగ్గురు కలిపి పోటీ చేశారు. ఎవరి మీద? ఒక్కళ్ళ మీద. ఓన్లీ వన్. అదే ఓన్లీ వన్. చెప్పండి. అదే జైలుకి వెళ్ళి వచ్చారు. అవును అవును, జైలుకి ఎవరు వెళ్ళలేదండి. అదే అందరూ వెళ్తారండి. అది పోయినసారి కూడా చంద్రబాబు గారిని ఉత్తుకారణం మీద తీసుకెళ్లిపోయి పెట్టారు. అవును, దాని తర్వాత ఏం నిరూపించలేదు. కాకపోతే జగన్ గారి మీద ఉన్న ఈడీ కేసులు, అన్ని కేసులు నిరూపించారు సార్. ఆయన కూడా, జగన్ గారు కూడా వెళ్ళొచ్చిన సపోర్ట్ చేస్తారు. మీరు ఏమంటారు? నేను ఏమంటున్నా అంటే జగన్ గారు కూడా వెళ్తారు. నేను ఒకటి ఏమంటున్నా అంటే ఒకటే మాట, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఇక్కడ అదే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఎంపీగా జగన్ గారు ఉన్నారు. అప్పుడు జగన్ గారిని బెంగళూరు ఎంపీగా చేశారు సార్. ఎంపీగా చేశారు. అవును, చేశారు చేయలేదు సార్? చేశారు. కడప నియోజకవర్గం నుంచే ఎంపీగా చేశారు. అప్పుడు జగన్ గారిని ఇక్కడ వద్దులే అని చెప్పి బెంగళూరు ప్యాలెస్ నుంచి పాలించమని చెప్పి పంపించారు. మీరేమంటారు దాని గురించి? అప్పుడు జగన్ గారు చేసిన అవినీతి మీద ఇక్కడ ఉంటే బాగోదని చెప్పి బెంగళూరు ప్యాలెస్ కి పంపించారు. అసలు అది నిజమే అంటారా, వాస్తవం అంటారా, కాదంటారా, ఏమనుకుంటారా? ఇది రికార్డింగ్ నిజంగా అవుతే కనుక నేను ఇంకో లా చెప్తా. కాదు చెప్పండి, పర్లేదు, మీకు ఎంత కావాలంటే చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన ఛానల్ మనం చూసుకుందాం, ఎట్ట కావాలంటే వెళ్ళిపోదాం అంతే. నేను ఏమంటున్నా అంటే చెప్పండి సార్, మీరు అందరూ కూడా తెలియాలి సార్. ఇదే అదే నేను ఏమంటున్నా అంటే మనం అందరం ఒకటే ఫ్యామిలీ. ఇప్పుడు మీరు కూడా, మేము కూడా అందరం ఫ్యామిలీయే. మీరు మైక్ పట్టుకున్నారు, చెప్పండి. మైక్ పట్టుకున్నారు మీరు, కానీ మైక్ పట్టుకోలే. పట్టుకోండి. మీరు అదే క్వశ్చన్ అడగండి, నేను దీనికి సమాధానం ఇస్తాను. మీరు మీ గవర్నమెంట్ గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ సార్ బాగా చేయలేనా? నెంబర్ 1 సాటిస్ఫైడ్ అవ్వాలన్నా మీకు? సాటిస్ఫై అవ్వలేదు పవన్ కళ్యాణ్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ లాగానే ఉండాలి. మనకెందుకు, ఆయనకి ఎందుకు? చేయగలిగేవాడు మనకి ఎందుకు అని చేతులు కట్టుకుంటే మంచి ఎవరు చేస్తారు సార్? మరి అంతేనంటారా? అంతే కదా సార్. మరి అలాగనుకోండి, జగన్ గారు కూడా మనకి ఎందుకు అని వదిలేమనొచ్చుగా మీరు కూడా. నేను కూడా అదే అనుకుంటున్నా. కాకపోతే చెప్పండి, ప్రజలు ఏమైపోతారు? మరి పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ అదే అని నాకు తెలుస్తుందండి. ఆయన ఏం చేశారండి? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదంట. పిఠాపురంలో ఏం చేశారండి? మీరు పిఠాపురంలో అసలు ఏం చేయలేదు అంటున్నారు. అంతే. అసలు మీరు ఎంతవరకు ఎప్పుడైనా పిఠాపురం వెళ్ళారా? అయ్యో, పిఠాపురం నేను వెళ్తాం ఎందుకండి? నా పేరు రంగా అంటారండి. పిఠాపురంలో నా పేరు అడిగినా ఎప్పుడైనా మీరు మా హైదరాబాద్ ఛానల్ వరమ గారి గురించి చెప్పినా, ఆయన వరమ గారు మంచి వ్యక్తి, ఆయన గురించి అడిగినా కూడా చెప్తారండి. అది నేను పుట్టింది మొగల్తూరునండి. అంటే అయితే పిఠాపురంలో అసలు ఎటువంటి ఏం జరగట్లేదు, ఏమీ లేవండి. కానీ కాకపోతే ఏంటంటే తెల్లారితే జపం 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 జపం. ఏం జపం అండి? కొంగ జపం. అప్పుడు చిరంజీవి గారు డాన్స్ చేసేవారు కదా, ఇలాగ కొంగ జపం అని. అలాంటి జపం చేస్తున్నారండి. ఏంటి? తెల్లారు లేగితే జగన్ 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 జపం. పిఠాపురంలోనే ఎక్కడైనా అండి, ఎక్కడైనా కూడా, ఎక్కడైనా సరే జగన్. ఓకే, అంతే కదండి. అంటే ఈసారి జగన్ వస్తారంటారు మీరు? నేను నిజంగా కనుక మనస్ఫూర్తిగా చెప్తున్నా, పోలవరం కట్టి అమరావతి కడితే చంద్రబాబు నాయుడు గారు వస్తారు. లేదంటే కనుక ఈసారి సీట్లు కాదు, జగన్ అన్న. అంటే మీరు ఒప్పుకున్నారు పోయినసారి పోలవరం కట్టలేదు కాబట్టి ఇది అయిందంట. పోలవరం పోయినసారి ఎందుకండి? 2 సంవత్సరాల కరోనా సార్. 5 సంవత్సరాలు అయినా పరిపాలనలో 2 సంవత్సరాల కరోనా. ఇంటింటికి అడుక్కు తినే వాళ్ళకి మాకు కూడా
సార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనిల్ గారు తెలుసా మీకు? తెలీదండి. ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన. తెలీదు సార్. పోయిన సార్ మీ గవర్నమెంట్ లోనే ఉన్నారు సార్. సార్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా సార్ మీరు గెలిచిన తర్వాత 2019లో మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ 19 అంటే సార్ 2019 నుంచి 2024 వరకు మీ గవర్నమెంట్ నడిచింది. అవును సార్. 2019లో మీరు గెలిచిన తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ గా అనిల్ గారిని తీసుకున్నారు. అనిల్ గారు వీ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ 2021 డిసెంబర్ అని పార్లమెంట్ మీటింగ్ లో బలాలు గుద్దుకుంటూ చెప్పారు. కానీ అవ్వలేదు. పోలవరం ప్రాజెక్ట్ అవగొడతామని చెప్పి. అవును చెప్పండి మీరు అవుతుందని చెప్పారు. టైం చంద్రబాబు ఇప్పుడు బాబు గారికైనా జగన్ గారికైనా టైం లేకపోతే ఎక్కడి నుంచి ఎవరైనా చేస్తారు, ఎలా చేస్తారు సార్? మంచిదండి. దాని తర్వాత సంవత్సరం కూడా సార్ దాని తర్వాత కూడా మళ్ళీ అదే డైలాగ్ అన్నారు. దాని తర్వాత మన అంబటి రాంబాబు వచ్చారు. మీకు తెలుసా సంబరాల రాంబాబు అంటారు ఆయన్ని, అంబటి రాంబాబు గారిని. సార్ ఓకే సార్ అదే చెప్తాను సార్, చెప్తారు మీరు అన్ని చెప్తారు. దాని తర్వాత అంబటి రాంబాబు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇది, స్టేట్ గవర్నమెంట్ కి ఏం సంబంధం అంటున్నారు. మరి అనిల్ గారు చేసినప్పుడు ఇందాక కూడా మీరు చెప్పారు మాకు టైం లేదని మీరు అంటున్నారు. కానీ మరి అంబటి రాంబాబు గారు మాత్రం ఇది మన చేతిలోది కాదు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోది అని చేతులు దులిపేసుకుంటున్నారు. మరి దీన్ని ఎలా చూడమంటారు? అంటే అప్పుడు మాత్రం పార్లమెంట్ లో అడిచినప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీదే, ఒకవేళ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ కౌంటర్లు వేసుకున్న వాళ్ళు లాస్ట్ కి వచ్చేసరికి ఏం అవ్వట్లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీద నెట్టేశారు. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి మాకేం సంబంధం లేదని అంటున్నారు. మరి ఇది ఎలా చూడమంటారు అసలు? ఇప్పుడు అయితే మీరు అడిగింది అన్ని క్వశ్చన్లు కూడా చాలా ఫీజిబుల్గా నాకు అర్థమయ్యేలాగా చెప్పారు. నేను ఒకటే క్వశ్చన్ చెప్తున్నా, ఎవరికైనా సరే టైం కావాలి. మీరు ఏమన్నారంటే ఒకటే ముక్కలో అంబటి రాంబాబు గారిని ఎవరైనా సరే ఓకేనా ఏం చేశారండి సార్? నేను అంటుంది అదే సార్, అసలు జగన్ గవర్నమెంట్ ఏం చేశారు నేను అంటుంది అదే సార్. ఫైనల్ గా మీరు నా దగ్గరికి వచ్చారు, అయితే మీరు కూడా జగన్ గారు ఏం చేయలేదని అంటున్నారు. అవునా? ఏం చేయలేదు నేను చెప్తలేదండి. మరి మీరు ఇప్పుడు అన్నారు కదా ఏం చేశారు అని అడిగారు. వారంటీ వ్యవస్థ కానీ ఓకే, తర్వాత సచివాలయాలు 5,000 రూపాయలకి 15,000 రూపాయలు పని చేయించుకున్నారని చెప్తున్నారు వాలంటీర్ వాళ్ళు. మీరేమంటారు దానికి? అది కూడా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడిపించారని చెప్తారు ఎందుకు కొమ్మ తీసి? లేదు. మరి మీరు నిజంగా అలా మాట్లాడితే కనుక ఎవరైనా మనస్ఫూర్తిగా కలిసి ఒక్క వ్యక్తిని పట్టుకుంటే ఆయన చెప్తాడు కదా. అదే వాలంటీర్ ఒక వారంటీని పట్టుకోండి, వెస్ట్ గోదావరి తొనకెళ్ళండి, వెస్ట్ గోదావరి తొనకెళ్ళి ఒక వారంటీని పట్టుకుని మీరు అడిగితే మీకు చెప్తారు కదా. ఓకే సార్ తణుకులో ఇప్పుడు ఏ గవర్నమెంట్ నడుస్తుందండి? టీడీపీ అయినా ఆర్మిల్ రాధాకృష్ణ గారు. సో మరి ఎలా గెలిచారంటారు? అయితే వాలంటీర్కి ప్రతి ఇంటికి ప్రతి 50 ఏళ్ళకి వాలంటీర్ని ఇచ్చారు. పోయినసారి కూడా జగన్ గవర్నమెంట్ వాళ్ళు వాలంటీర్ని కదిలిస్తే వాళ్ళ వెనక మళ్ళీ 4 లక్షల మంది ఉన్నారని చెప్పారు. మరి ఓట్లు బాగానే పడ్డాయి కదా సార్? మరి ఏం జరిగిందంటారు? మీరు ఓట్లు బాగానే పడ్డాయి అన్నారు కదా, మీరే కదా అనేది. అవును సార్ ఓట్లు పడ్డాయి కదా, మరి మీరు చెప్పింది. అవును సార్ టీడీపీకి ఓట్లు పడ్డాయి సార్. నేను అంటుంది జగన్ గారి ఓట్లు ఎలా పడ్డాయి మీరు చెప్పండి దాన్ని. అదే మీరు అంటే టీడీపీ ఏమైనా మోసం చేసిందంటారా? లేదు జగన్ గారి గవర్నమెంట్ లో నేను తప్పు ఉందంటారా? ఓట్లు ఎలా పడ్డాయి అనేది ఈవీఎం ట్రాంపింగ్ అంటారు. అంతే. పోయినసారి కూడా మీరు ఇలానే 151 గెలిచినప్పుడు ఎక్స్పర్ట్ వాళ్ళు ఇది ఈవీఎం ట్రాంపింగ్ అన్నప్పుడు లేదు ఈవీఎం ఇంత బాగా పనిచేస్తారు మేము అనుకోలేదు, ప్రతిసారి ఇలానే ఈవీఎం కావాలని చెప్పి జగన్ గారు గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పారు. దానికి మీరేమంటారు? అయితే మరి ఇప్పుడు జగన్ గారికి అప్పుడు ఏ ప్రభుత్వం సపోర్ట్ ఉంది ఆయన పైన? సార్ అప్పుడు ఏ ప్రభుత్వం లేదు సార్, అప్పుడు కూడా మోడీ గారి ప్రభుత్వం నడుస్తుంది సార్. 2019లో కూడా చేశారు కదా లేదా సార్? మోడీ గారు సపోర్ట్ చేశారు లేదా? చెప్పేది సార్, మోడీ గారు సపోర్ట్ చేశారా లేదా? అంటే ఈసారి మోడీ గారు చేయలేదంటారా? మోడీ గారు ఇప్పుడు ఎవరికి చేయలేదు, టీడీపీ కూటమికి చేశారు. నేను కూడా ఓటు వేసింది ఆర్ఎంఎల్ రాధాకృష్ణ గారికి. ఎందుకు వేసానంటే ఒక అభిమానం. ఎందుకంటే మా ఊర్లో ఒక మనిషిని చూసి ఓటేస్తాం, కులాలు ఎమ్మెల్యేలు పార్టీలు చూసి మేము వేయం. రాధాకృష్ణ గారికి నేను ఓటేసా. ఆయన పాలన ఉందండి. అంటే ఆయన పాలన గురించి చెప్పుకోవాలంటే మనం 3 రోజులు పడుతుంది. అయితే టీడీపీ పాలన బాగానే ఉన్నట్టు. మీరు ఆయన టీడీపీ గురించి కాదండి నేను చెప్పేది, టీడీపీ గురించి పక్కన పెట్టండి. ఆయన ఎక్కడున్నా సరే సింహమే అంతే. అది ఆయన పాలన బాగా చేశారు. ఆయన పాలన చేయకపోయినా కాదండి, మనం ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా ఏ చిన్నది ఇది వచ్చినా కూడా పక్కనే ఉంటాడు ఆయన. ఒక 2 నిమిషాలు ఫోన్ కూడా అక్కర్లా. రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు తణుకు మండల్. ఆయన ముఖం చూసి మా సార్ ఆయన గురించి ఓట్లేస్తాం మేము, కానీ ఎవరి గురించి మేము ఓట్లేము. చంద్రబాబు కొడుకు నారా లోకేష్ గురించి ఏమంటారు? లోకేష్ ఆయన గురించి మేము చెప్పాలంటే, నారా లోకేష్ గారి గురించి నేను చెప్పాలంటే మనకి ఏం చెప్పమంటారు?
సార్ మంగళగిరి ఎమ్మెల్యే, ప్రెసెంట్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా కూడా చేస్తున్నారు సార్. అంటే మీకేం తెలిసింది ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ గురించి కనుక చెప్పండి సార్. నేను ఒక డ్రైవర్ అండి. ఓకే. నెలకి 3 సార్లు కానీ 4 సార్లు కానీ సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి ఒక జడ్జి గారిని తీసుకుని వెళ్ళి ఎక్కడికండి కోర్టుకి వెళ్తారు. మరి హైకోర్టు ఎలా ఉందనేది మీరు నన్ను మీరు హైకోర్టు ఎలా ఉన్నదని చెప్పి నన్ను అడిగితే నేనేం చెప్పినాను సార్? నేను అడుగుతుంది నారా లోకేష్ గారి పాలన ఎలా ఉంది, మీకేమైనా తెలుసా అసలు? అంటే ఇప్పుడు మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది, ఎయిమ్స్ అండి, ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ ఉంది. పోయినసారి అది 2014లో చంద్రబాబు గారు గవర్నమెంట్ లో వచ్చింది. 2019 ఆ టైంలో కల్లా అయిపోయింది, రెడీ అయిపోయింది. 2019 ఆ టైం కల్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకేమైనా మార్పులు ఏమైనా చేస్తున్నారు అసలు మంగళగిరిలో? నారా లోకేష్ గారి పరిపాలన ఏమైనా బాగుందా లేదని మీకేమైనా ఐడియా ఉందా? ఇందాక ఎక్కడో మీరు తణుకు వాస్తులేని మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిది ఏం చేయట్లేదు, సరిగ్గా చేయట్లేదు అన్నట్టుగానే మంగళగిరి గురించి కూడా మీకు ఏమైనా తెలుసా? అయితే సొంత కొడుకు కదా చంద్రబాబు గారికి. అయితే నేనేమన్నా అంటే ఇక్కడ కొడుకు తండ్రి గురించి మనం మాట్లాడుకోకూడదు. అయితే అంత అవగాహన అయితే నాకు లేదు. ఎందుకంటే ఆయన ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనేది లోకల్ ప్రజలకు తెలుసు, ఆయనకి కూడా తెలుసు. నాకు తెలిసిందైతే రోడ్లు అయ్యే ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ ఉంది, అలాగే ఉంది సార్. ప్రకాశం బ్యారేజ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కింద వచ్చిందండి, దాన్ని మీరు తీసేసుకోవచ్చు. మంగళగిరి కదా సార్. మంగళగిరి మీకు ఎక్కడ దాకా? ప్రకాశం బ్యారేజ్ దాటాలి కదా మంగళగిరి వెళ్ళాలంటే. చెప్పండి సార్, మీరు ఫైనల్ గా ఈసారి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఓటేస్తారు? జై జగన్ అన్న. మీ ఓటు ఇంకా అక్కడే ఉందంట తణుకులో? కాదు, రాధాకృష్ణ గారు నిలబడితే రాధాకృష్ణ గారికి వేస్తా. ఓకే. జగన్ అన్న అది కాదు, మా ఊరు మా గురించి రాధాకృష్ణ గారికి వేస్తా. జగన్ ఓటేయరు అది